భారత రాష్ట్ర సమితి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుల గారి యొక్క ఆదేశాల మేరకు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒక డెలిగేషన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, మహేష్ గారు, ఇంకా చాలామంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వమైంది. నిన్న హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది ఏమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే, విఘ్నత ఉన్నట్టయితే, మానవత్వం ఉన్నట్టయితే మారు మాట్లాడకుండా హైకోర్టు ఆర్డర్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఈ పార్టీకే ప్రభుత్వం నుండి తర్వాత టీజీపీఎస్సీ వీళ్ళు ప్రకటన రావాల్సి ఉండే. కానీ దాదాపు 36 గంటలు అయింది హైకోర్టు తీర్పు వచ్చి. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే కాకుండా లోపల ఇవాళ కుట్రలు చేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పును మళ్ళీ మేము రిటపీల్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టు తీర్పును అమలు కాకుండా మేము కుట్రలు చేస్తామని చెప్పని ప్రభుత్వ పెద్దలు, టీజీపీఎస్సీ పెద్దలు అందరూ కూడా ఇవాళ కుట్రలు పలుకుతున్నారు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చి మేము ఇవాళ టీజీపీఎస్సీని విజ్ఞప్తి చేయటమైంది. ఒకటి, లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది హైకోర్టు జస్ట్ ఆర్డర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఎగ్జామ్స్ అనేటువంటివి పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళా రీకండక్ట్ చేయాలని చెప్పని కోరినాము. మూడవది, ఈ మొత్తం వ్యవహారం అంతా కనుక చూసినట్టయితే ఇది కావాలని చేసిన తప్పుడే తప్ప దీస్ ఆర్ ఆల్ నాట్ ల్యాప్సెస్, ఏదో ప్రాసెస్ ల్యాబ్స్ కావు. ఇది కావాలని చెప్పని కుట్రపూరితంగా కొంతమందికి లబ్ధి చేకూర్చాలని చెప్పని దాంట్లో అవినీతి కూడా కోణం ఉందనే అనుమానం మాకు కలుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు కూడా అనేక అంశాలను ఎత్తి చూపిన నేపథ్యంలో తప్పనిసరిగా దీనిపైన జ్యుడిషియల్ విచారణ జరగాల. దోషులు ఎవరో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు చేపట్టాలా. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరినాం. మేము ప్రభుత్వానికి కూడా చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసినారు వాళ్ళు? మీకు ఓట్లు వేసిండ్రు, మీకు ప్రచారం చేసిండ్రు, రాహుల్ గాంధీ వస్తే అక్కడ స్వాగతించిండ్రు, రేవంత్ రెడ్డి పోతే స్వాగతించిండ్రు. అంత పెద్ద ఎత్తున వాళ్ళు పాపం నిరుద్యోగులంతా కట్టగట్టుకొని మీకు ప్రచారం చేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ వాళ్ళ జీవితాలతో జలగాటమాడుతూ ఉన్నారు. జీవో 29 అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలో మందు కొట్టినారు. అది ప్రిలిమ్స్ అయిపోయింది. మళ్ళీ మెయిన్స్ పరీక్ష దాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేదు. మొత్తం లోపభూయిష్టంగా నిర్వహించిండ్రు. ఇవాళ అద్దం పట్టినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చింది. ఏ మాత్రమైనా విజ్ఞత ఉన్నవాడు ఎవడైనా సరే, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే, సామాజిక బాధ్యత, పరిపాలన బాధ్యత ఎవరైనా ఉన్నవాళ్ళైనా సరే ఆ జడ్జిమెంట్ కనుక చదివినట్లయితే ఇది లాగి చెప్పపెట్టినట్లే ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి. బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, మానవత్వం ఉంటే, కృతజ్ఞత ఉంటే విద్యార్థుల పట్ల ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ను వెంటనే మారు మాట్లాడకుండా అమలు చేయాలా. కానీ మేము రిట్ అపీల్ చేస్తాం, తప్పులు ఉన్నాయి, పెద్ద లాయర్లను తెస్తామంటే పెద్ద లాయర్లను, పెద్ద రిట్ అపీల్స్, పెద్ద కోర్టులకు పోయి మీరు విద్యార్థులకు గొంతు కోసినట్టే, వాళ్ళ జీవితాలతో చెలగాటలాడినట్టే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడుతుంది. ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష రీకండక్ట్ చేసే వరకు టీజీపీఎస్సీని వదిలిపెట్టం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. థ్యాంక్ యూ.